అందరికీ నమస్కారం. మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. అసలు నేనెవరు, ఈ విశ్వమంటే ఏంటి అనిపిస్తుంది కదా. ఈ ప్రశ్నలు మనకే కాదు, వేల సంవత్సరాల క్రితం కూడా ఉన్నాయి. అప్పటి ఋషులు ఈ ప్రశ్నలకే సమాధానాలు వెతుకుతూ ఉపనిషత్తులను మనకందించారు. సో ఈరోజు మనం ఆ అద్భుతమైన జ్ఞానంలోకి ఓ ప్రయాణం చేద్దాం. చూడండి, ఇవి చాలా ప్రాథమికమైన ప్రశ్నలు. ఈ ప్రపంచం నిజంగా ఎలా ఉంటుంది, దాని అసలు స్వరూపమేంటి, ఇంకా ముఖ్యంగా మన లోపల నేను అనిపించే ఆ చైతన్యమేంటి, ఇవి కేవలం పాతకాలం నాటి ప్రశ్నలేమి కావు. నిజానికి మనందర్నీ ఏదో ఒక దశలో ఆలోచింపజేసేవే. ఉపనిషత్తులు ఏం చేస్తాయంటే ఈ అన్వేషణకు ఒక దారి చూపిస్తాయి. ఉపనిషత్తులనే వేదాంతమని కూడా అంటారు. దాంట్లో ఒక మంచి అర్థం ఉంది. వేద అంతం అంటే వేదాల ముగింపు. కానిక్కడ ముగింపు అంటే ఏదో అయిపోయింది అని కాదు, వేదజ్ఞానం యొక్క శిఖరం, దాని యొక్క సారాంశమని అర్థం. అంటే ఫోకస్ మొత్తం బయట చేసే యజ్ఞాల నుంచి లోపల చేసే జ్ఞానాన్వేషణ వైపు షిఫ్ట్ అయిందన్నమాట. సరే, ఇంత గొప్ప ఫిలాసఫీ, ఇంత లోతైన ఆలోచనలు ఎక్కడ పుట్టాయనుకుంటున్నారు? ఏమైనా పెద్ద పెద్ద నగరాల్లోనా? అస్సలు కాదు. ప్రశాంతమైన అడవుల్లో, ప్రకృతి మధ్యలో, ఆ నిశ్శబ్దంలోనే ఈ జ్ఞానం పుట్టింది. మరి దాని మూలాల గురించి తెలుసుకుందాం. అందుకనే ఈ బోధనలని అరణ్యకాలు అని కూడా పిలుస్తారు. అంటే అడవుల్లో పుట్టిన గ్రంథాలు అని. ఊహించుకోండి, గురువులు, శిష్యులు అడవిలోని ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ప్రకృతితో మమేకమై ఈ విషయాల గురించి చర్చించుకుంటున్నారు. పట్టణాల్లో హడావిడిగా చేసే కర్మకాండల నుంచి ఇలాంటి లోతైన ధ్యానంలోకి మారడం అనేది ఒక పెద్ద మార్పు. మనమిప్పుడు టైంలో వెనక్కి వెళ్తున్నాం, సుమారుగా క్రీస్తుపూర్వం 800 నుంచి 500 మధ్యకాలానికి. ఇది కేవలం ఒక టైం లైన్లో ఒక పాయింట్ కాదు, ఇది ఇండియన్ ఫిలాసఫీలో ఒక టర్నింగ్ పాయింట్, ఒక విప్లవం లాంటిది. అప్పటిదాకా బయట చేసే యజ్ఞాలు, పూజల మీదున్న శ్రద్ధ మెల్లగా తమ లోపలికి, అంటే ఆత్మవిచారణ వైపు మళ్ళింది. సరే, ఇప్పుడు ఉపనిషత్తుల తత్వశాస్త్రానికి గుండెలాంటి 2 ముఖ్యమైన కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మొత్తం ఫిలాసఫీ ఈ 2 పదాల మీదే ఆధారపడి ఉంటుంది. మొదటిది బ్రహ్మన్. బ్రహ్మన్ అంటే ఏదో ఒక దేవుడి రూపం అనుకోవద్దు. ఇది ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్ లాంటిది. అంటే ఈ మొత్తం విశ్వంలో, ప్రతి అణువులో, ప్రతి నక్షత్రంలో, అంతటా నిండి ఉన్న ఒక అపరిమితమైన శక్తి. సృష్టి, స్థితి, లయం అన్నీ దానినుంచే, దానిలోనే. ఇక రెండోది ఆత్మన్. సింపుల్గా చెప్పాలంటే మన లోపలి అంతరాత్మ. చూడండి, మన శరీరం మారుతుంది, మన ఆలోచనలు మారుతాయి, మన ఎమోషన్స్ మారుతాయి. కానీ వీటన్నిటి వెనుక అసలు ఏ మార్పు లేకుండా శాశ్వతంగా ఉండే మన నిజమైన నేనేదైతే ఉందో అదే ఆత్మన్. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. ఉపనిషత్తులు చెప్పే అత్యంత గొప్ప, షాకింగ్ నిజమేంటంటే మన లోపలున్న ఆ ఆత్మన్ ఇంకా ఈ మొత్తం విశ్వాన్ని నడిపిస్తున్న ఆ బ్రహ్మన్ వేరువేరు కాదు, అవి రెండూ ఒకటే. ఆత్మన్ = బ్రహ్మన్. ఇదే అద్వైత సిద్ధాంతానికి మూలం. ఇంత లోతైన నిజాన్ని కేవలం కొన్ని శక్తివంతమైన వాక్యాల్లో ఇమిడ్చారు. వాటినే మహావాక్యాలు అని పిలుస్తారు. అందులో బహుశా అందరికీ తెలిసింది తత్ త్వం అసి, అంటే అది నీవే. ఛాందోగ్య ఉపనిషత్తులోని ఈ వాక్యం చాలా సూటిగా చెప్తోంది. మనం దేనికోసమైతే వెతుకుతున్నామో ఆ బ్రహ్మం, ఆ విశ్వ చైతన్యం, అది ఎక్కడో లేదు, అది మనలోనే ఉంది, మనమే అది. చూడండి, ఈ ఒక్క కాన్సెప్ట్ ఎంత పవర్ఫుల్ అంటే 4 ప్రధాన వేదాల్లోనూ వేర్వేరు మాటల్లో చెప్పినా ఇదే నిజాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పారు. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే చైతన్యమే బ్రహ్మమని, అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మమును అని. ఇలా అన్నిటి సారాంశం ఒక్కటే, మన ఆత్మ, విశ్వాత్మ ఒక్కటే. సరే, ఈ ఫిలాసఫీ అంతా మనకెక్కడ్నుంచి తెలిసింది? నిజానికి 100 ఉపనిషత్తులున్నాయి. కాని వాటిలో కొన్నింటిని మూల స్తంభాలుగా, అంటే చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ఏంతో చూద్దాం. 100కు పైగా ఉపనిషత్తులు ఉన్నప్పటికీ వాటిలో ఒక 10ని చాలా ప్రామాణికంగా తీసుకుంటారు. వీటినే ముఖ్య ఉపనిషత్తులు అని అంటారు. వేదాంతానికి ఇవే పునాదులు. ఈ 10 పేర్లు ఈశా, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, ఐతరేయ, ఛాందోగ్య మరియు బృహదారణ్యక.
ప్రతి ఒక్క ఉపనిషత్తులోనూ ఒక యునీక్ స్టైల్ ఉంటుంది, కాని అన్నీ వెళ్లేది మాత్రం ఆత్మ బ్రహ్మం ఒకటి అనే సత్యం వైపే. సరే, ఇదంతా వేల సంవత్సరాల క్రితం నాటి జ్ఞానం. మరి మనకు ఈ రోజుకి దీనివల్ల ఉపయోగమేంటి, దీని లెగసీ ఏంటో చూద్దాం. ఈ స్పిరిచువల్ జర్నీని వివరించడానికి ఉపనిషత్తులు ఒక అద్భుతమైన పోలికను వాడతాయి. ఒక విల్లు, బాణం. ఇక్కడ ఓంకారం అనేది విల్లు, మన ఆత్మ అనేది బాణం. మరి టార్గెట్ ఏంటి? ఆ బ్రహ్మమే టార్గెట్. మనసుని ఏకాగ్రతతో నిలిపి ఆత్మ అనే బాణాన్ని బ్రహ్మమనే లక్ష్యం వైపు సంధించడమే సాధన. ఫైనల్గా ఉపనిషత్తుల అల్టిమేట్ గోల్ ఏంటంటే మోక్షం, అంటే విముక్తి. అదెలా వస్తుంది? నేను వేరు, ఈ ప్రపంచం వేరు అనే ఒక ఇల్యూజన్, ఒక భ్రమలో బతుకుతున్నాం మనం. ఆ భ్రమను దాటి ఆత్మ బ్రహ్మం ఒకటే అనే నిజాన్ని స్వయంగా అనుభవించడమే మోక్షం. ఈ మొత్తం చర్చను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవేళ ఉపనిషత్తులు చెప్పేది నిజమైతే, మన లోపలున్న ఆత్మ, ఈ అనంత విశ్వం రెండూ ఒక్కటే అయితే, ఆ ఒక్క నిజం తెలిస్తే చాలు, మన జీవితం, మనం ఈ ప్రపంచాన్ని చూసే దృష్టి మొత్తం మారిపోదా?